ఇవాళ మేము చేసేది క్యాబేజీ ఫ్రై, కాకపోతే బాగుంటుంది కానీ ట్రై చేయండి మీరు కూడా, బాగుంటుంది టేస్ట్ కూడా. ఫ్రై ఇలాగా చేయండి. కరివేపాకు, పచ్చిమిరపకాయ, జీలకర్ర, ఆవాలు వేయండి. సో ఇంకేంటి వేసేసిన కదా, క్యాబేజ్ వేసిన అంటే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అవి వేసుకున్నాక మనం కొద్దిసేపు అవి తాలింపు అయిపోయి నూనెలో వేగినాక మళ్ళీ ఏం చేయాలంటే కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి. అది జల్దీ ఉడుకుతుంది. ఓకేనా, జల్దీ ఉడుకుతుంది. అది ఉడికినాక మనం ఏం చేయాలి, కొద్దిసేపు ఆగి కొంచెం పసుపు వేసుకోవాలి. అది మంచి టేస్ట్ వస్తుంది, స్మెల్. క్యాబేజ్ ఏంటంటే జల్దీ ఉప్పు వేస్తే అది జల్దీ ఉడికిపోతుంది అన్నట్టు. ఉప్పు వేస్తే ఏ కూర అయినా అంతే, కొంచెం ఉప్పు వేసుకోవాలి లైట్గా, వేస్తేనే మంచిగా ఉడుకుతుంది. మటన్ అంటాం, చికెన్ అంటాం, కానీ అవి కూడా కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకొని వండుకొని చేయాలి. చేసి పెట్టాలి. ఇంకా కాసేపు మూత పెట్టేసాను. మూత పెట్టాలి, పెట్టాలి ఒక 20 నిమిషాలు పెట్టాలి. అండి క్యాబేజీ ఇంత అయింది. ఏంటంటే అది దగ్గరికి ఆయిల్ తోటి మనకు అందులో కొంచెం వాటర్ ఉంటుంది. ఆ వాటర్ని చూసుకొని దానికి ఇంకా డీప్ ఫ్రై అయిపోతుంది దగ్గరికి. అది లైట్గా ఫ్రై అనేది ఇంకా కొంచెం అయ్యి కొంచెం మనం లైట్గా కారం కలిపేసి పెట్టేసేస్తే ఓకే, మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దామండి. కారం వేసుకుందామండి. కారం ఆల్రెడీ నేను కొంచెం లైట్గా వేస్తున్నాను, వేసేసాను కూడా. ఇప్పుడు కొంచెం వేసినాక ఆ 10 నిమిషాల్లో ఇప్పుడు కారం కొంచెం దగ్గరికి చేసి కలిపేద్దాం. ఇట్లా కలిపేస్తే కొంచెం ఆల్రెడీ మనం 2 పచ్చిమిరకాయలు వేసాము. 2 పచ్చిమిరకాయలు అయితే హాట్ అంటే ఘాటు ఉంటుందని చెప్పేసి మన పిల్లలు కూడా క్యాబేజీ కూర మంచి ఇష్టంగా తినాలి అంటే ఇలా దగ్గరికి వండేసి చేస్తే పిల్లలకి ఇష్టమవుతుంది. ఇలా తినేసాలి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆ ఫ్రై అనేది తినాలా. ఓకే, మనం కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు లాస్ట్కి. మూత పెడదామండి. లాస్ట్ కొంచెం పుదీనా వేసి గ్రైండ్ చేసేసి ఫైనల్ టచ్ అండి. ఫైనల్ టచ్ చేసేస్తే బంద్ చేసి